అందాలతో వెళ్ళాడు. అందరూ తనని నిరాకరించారు. నవ్వులు ఎగతాళిలో బాల్యం తనది గడిచింది. కాని ధైర్యమనే దారిలో ముందడుగు వేశాడు. ఊబిలో ఇరుక్కున్న జీవితాన్ని చెయ్యందించి కాపాడారు. ఏదైతే తనకి లోపం ఉందో అదే గర్వకారణం అయింది. ప్రేమ ఇంకా మానవత్వంతో తనకు గుర్తింపయింది. రోజు ప్రారంభమవుతుంది. మీనా పొయ్యి దగ్గర కూర్చుంది. తను పొయ్యి మంటల్లో ఊదుతూ ఉంటుంది, మంటలు రేగడానికి. పొగ కారణంగా తన కళ్ళు ఎర్రబడిపోతాయి. అయినా సరే మౌనంగా తన పనిని పూర్తి చేసుకుంటుంది. మధ్య మధ్యలో తను గుడిసె తలుపు వైపుకి చూస్తుంటుంది. తన కళ్లల్లో చింత ఉంటుంది, ఇంకా మమత కూడా. అదే సమయంలో లోపలున్న చిన్న గదిలోంచి చింటూ బయటికి వస్తాడు. తను చాలా సన్నగా పొట్టిగా ఉండే అబ్బాయి. తన శరీరము చిన్నదే, కాని పాదాలు చాలా పెద్దవి. తన కాళ్లు సుమారుగా 18 ఇంచులు పెద్దవి. చింటూ ఒక్క అడుగు ముందుకు వేయడానికి తను చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రతి అడుగు తన దృష్టిలో చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది. అయినా తను నెమ్మదిగా నడుస్తూ తన తల్లి దగ్గరకు వెళ్తాడు. మీనా తనని ప్రేమ అలాగే బాధతో చూస్తుంది. బాబూ చింటూ, ఇంత త్వరగా ఎందుకు లేచావ్? ఇవాళ నీ స్కూల్కి సెలవు కదా. నిన్న కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నావు కదా, కాస్త విశ్రాంతి తీసుకోవాల్సింది కదా. లేదమ్మా, నేను గుడి దగ్గరున్న కొండ పై వరకు వెళ్ళాలి. టీచర్ గారు చెప్పారు, అందరికంటే ముందు సూర్యుడిని ఎవరు చూస్తారో వాళ్ళ మెదడు అందరికంటే చురుగ్గా ఉంటుందట. నేనెప్పుడు వెనకబడాలని అనుకోవట్లేదు. కాని బాబూ, కొండ మీదకు వెళ్లే దారి రాళ్లతో నిండి ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తే నీకు గాయం కూడా కావచ్చు. నీకు కావాలంటే నేను ఇక్కడే పొలాల్లో నువ్వు సూర్యుడిని చూడ్డానికి చోటు ఏర్పరచునా? అమ్మా, ఇవాళ నేను ఇంట్లో దాక్కుంటే రేపు పెద్ద పెద్ద కలలు కన్నప్పుడు వాటిని ఎలా నెరవేర్చుకుంటాను? తాతగారు అంటుంటారు, భగవంతుడు నన్ను పెద్దగా చేశాడంట, అందుకని నా గమ్యం కూడా పెద్దగా ఉంటుందట. మీనా చింటూ ధైర్యాన్ని చూసి భావోద్వేగానికి గురవుతుంది. తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. తయారయ్యాక చింటూ బయటికి బయలుదేరతాడు. తన అడుగులు కాస్త తడబడతాయి, కాని తన మొహంలో గర్వం ఉంటుంది. తను నెమ్మదిగా ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. ఊర్లో చెట్టు కింద సర్పంచ్తో పాటు కొంతమంది కూర్చొనుంటారు. ఒకరు వేడి టీ తాగుతుంటారు, ఒకరు పేపర్ చదువుతుంటారు, కొంతమంది టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే చింటూ అక్కడి నుంచి వెళ్తాడు. తనని చూడగానే అక్కడి వాతావరణం మారిపోతుంది. అందరూ మౌనంగా ఉంటారు, కాని వాళ్ల మొహాలలో సన్నని చిరునవ్వు ఇంకా ఎగతాళి స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, వచ్చేశాడు పెద్ద కాళ్లవాడు. ఎప్పుడు తనని చూసినా రోజు నాశనమైపోతుంది. తను ఏదో ఒక రోజు ఈ ఊరికి పెద్ద సమస్యని తీసుకొస్తాడు. నువ్వు చెప్పింది నిజమే. తన కాళ్ళని చూస్తే ఎవరో రాక్షస కాళ్ళలాగా అనిపిస్తాయి. చింటూకి అర్థమవుతుంది, అందరూ తన వెనక మాట్లాడుకుంటున్నారు అని. కొంచెం వేగంగా వెళ్లడానికి ప్రయత్నిస్తాడు, కాని అప్పుడే తన కాలు ఒక రాయికి తగులుతుంది. తను తడబడి కింద పడిపోతాడు. చింటూ నెమ్మదిగా పైకి లేస్తాడు. ఎదురుగా చూస్తాడు. తను చూసేసరికి అంకిత్ తన స్నేహితులతో పాటు సరిగ్గా తన ఎదురుగా ఉంటాడు. అంకిత్ కూడా తన వయసు వాడే, కాని ఊర్లో పిల్లలందరినీ కూడా విసిగిస్తాడు. ఓయ్ చింటూ, ఎక్కడికి వెళ్తున్నావు? కొండ మీదున్న గుడికి వెళ్ళడం లేదు కదా? అంకిత్, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, ఆలస్యం అవుతుంది. ఎలా వెళ్తావు? పరిగెత్తుకొనా? ఈ కాళ్లతోనా? ఇవి మా క్రికెట్ బ్యాట్ కంటే పెద్దవిగా ఉన్నాయి. అంకిత్ తో పాటు నిలబడి ఉన్న మిగతా పిల్లలు కూడా నవ్వుతారు. వాళ్ళకి తెలుసు, చింటూ పరిగెత్తాలంటే కష్టపడాలి అని. నేను పరిగెత్తడానికి కాదు, నడవడానికే పుట్టాను. అంకిత్ తనని తోసేస్తాడు. చింటూ గట్టిగా కింద పడతాడు. తన బరువైన కాళ్ళు నేలని తాకిన ఆ శబ్దం చాలా గట్టిగా వినపడుతుంది. అంకిత్ తన స్నేహితులతో కలిసి నవ్వుతాడు. ఏడుస్తున్న చింటూని అక్కడే వదిలేస్తాడు. మరుసటి రోజు చింటూ తన స్కూల్లో ఉంటాడు. అంకిత్ కూడా అదే తరగతిలో చదవటం మనం గమనించవచ్చు. టీచర్ బ్లాక్ బోర్డ్ మీద రాస్తూ ఉంటారు. చింటూ లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాడు. మిగతా పిల్లలు నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు, ఇవాళ మనం సైన్స్ చదువుతాం. ఇవాల్టి విషయం అడాప్టేషన్. అంటే ప్రకృతి ఎలా ప్రతి జీవికి దాని వాతావరణం ప్రకారం గుర్తించింది అని. అంటే ఒంటె కాళ్ళు గట్టిగా ఉంటాయి, ఇసుకలో ఇరుక్కోకుండా. అంకిత్ చింటూని ఎగతాళి చేస్తూ నిలబడతాడు. సార్,
అంటే దీని అర్థం ప్రకృతి చింటూని ఎడారిలో ఉండమని పుట్టించిందా? తన పాదాలు వంటి పాదాల కంటే పెద్దవి. తరగతిలో ఉన్న పిల్లలందరూ కూడా చింటూని చూసి నవ్వుతారు. టీచర్ వాళ్ళని మౌనంగా ఉండమంటారు. అలాగే అంకిత్ ని తిడతారు. అంకిత్, ఇలా నీకున్న ఎగతాళి చేసే అలవాటుతో ఏదో ఒక రోజు దెబ్బలు తింటావు. చింటూ బాబు, నువ్వు కంగారు పడదు. గుర్తుపెట్టుకో, అప్పుడప్పుడు ఏవైతే మనకి లోపాలుగా ఉంటాయో అవే మనకి అన్నిటికంటే పెద్ద శక్తిగా మారతాయి. నువ్వు సరైన అవకాశం కోసం ఎదురు చూడాలంతే. చింటూ తలెత్తి టీచర్ వైపుకి చూస్తాడు. తన దృష్టి టీచర్ వెనుక ఉన్న ఒంటి చిత్రం మీద పడుతుంది. తర్వాత తన కాళ్ల వైపుకి చూసుకుంటాడు. ఆ తర్వాత బాధపడతాడు. సాయంత్రం చింటూ తండ్రి రమేష్ పని నుండి తిరిగొస్తాడు. బయట వర్షం పడుతుంటుంది. అందుకే అతను పూర్తిగా తడిసిపోతాడు. అతని మొహం చింతతో నిండి ఉంటుంది. అరే, ఇదెలా జరిగింది? మీరు బానే ఉన్నారు కదా? నేను మీకోసం వేడి నీళ్లు తీసుకొస్తాను. బట్టలు మార్చుకుందరు రండి. నేను బాగానే ఉన్నాను. వర్షం కారణంగా తడిచిపోయాను. మీనా గదిలోకి బట్టలు తీసుకురావడానికి వెళ్తుంది. కాసేపటి తరువాత రమేష్ మంచం మీద కూర్చుంటాడు. అతను అప్పుడు కూడా దిగులుగానే కనిపిస్తాడు. అతని మొహం ఎంతో దిగులుగా ఉంటుంది. మీనా అది చూసి దగ్గరికి వెళ్లి అతన్ని అడుగుతుంది. అరే, ఏమైంది? మీరు ఇంటికొచ్చినప్పటి నుంచి చాలా దిగులుగా కనిపిస్తున్నారు. ఏదైనా సమస్య? నీకు ఏమని చెప్పను? నది ప్రవాహం పెరుగుతోంది. కొండల మీద వర్షం ఎక్కువ పడుతుంది. ఊళ్ళో ఉన్న మట్టి కరిగిపోతోంది. ఒకవేళ వర్షం ఆగలేదంటే పంటంతా నాశనమవుతుంది. నాన్నగారు, నేను కూడా నీతో పాటు పొలంలో పని చేయొచ్చా? లేదు బాబు, ఈ పని నీది కాదు. అక్కడ మట్టి కూడా చాలా తడిగా ఉంటుంది. నువ్వు చక్కగా స్కూల్కి వెళ్ళవు. ఇంట్లో మీ అమ్మకి సాయం చేస్తూ ఉండు. చింటూ తల కిందకు దించుకుని సరేనని ఊపుతాడు. తనెంతో దిగులుగా గది లోపలికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రమేష్ ఇంకా మీనా మౌనంగా కూర్చుంటారు. మరుసటి రోజు ఆకాశంలో ఇంకా చీకటిగానే ఉంది. ముందు రోజు రాత్రి తుఫాను శాంతించింది. కాని అది నేలను భయంకరంగా మార్చేసింది. నది ఎంతో వేగంగా ప్రవహిస్తూ ఉంది. బురదంతా అందులో కలిసిపోయింది. అంకిత్ ఇంకా కొంతమంది స్నేహితులు ఆ బురద దగ్గరే ఆడుకుంటూ ఉంటారు. సరే సరే, రండి మనం ఒక కొత్త ఆట ఆడదాం. ఏమాట? ఎవరైతే నదికి అవతల వైపున్న ఆ పోల్ని పట్టుకొని వస్తారో వాళ్ళు గెలిచినట్టు. కానీ అక్కడ నేల మీద ఊబి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది మంచిదేనంటావా? అందుకనే అంటున్నాను, ఇది ధైర్యంతో కూడుకున్న ఆట. అంకిత్ పోల్ వైపుకి పరిగెడతాడు. సన్నగా వేగంగా ఉంటాడు. తను పోల్ వరకు చేరుకుంటాడు. ఒక్కసారి ముట్టుకుంటాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి సంతోషంతో అరుస్తాడు. కానీ ఎప్పుడైతే మొదటి అడుగు వేస్తాడో అప్పుడు తనకి నేల జారుతుంది. అదంతా కూడా ఖాళీ చోటులాగా అనిపిస్తుంది. తన కుడికాలు మోకాలి వరకు దిగిపోతుంది. తనకి వెంటనే కంగారనిపిస్తుంది. అరే, కాపాడండి, నేను ఇరుక్కుపోయాను. తను తన కాలిని బయటికి తీసే ప్రయత్నం చేస్తాడు. కానీ దాంతో తన కుడికాలు మరింత లోతుకి వెళ్లిపోతుంది. ఎంత వేగంగా తను సంఘర్షిస్తాడో కాసేపట్లో తన శరీరం నడుం వరకు ఊబిలో ఇరుక్కుపోతుంది. తన స్నేహితులిద్దరూ ఊరి వైపుకి పరిగెడతారు. అలా పరిగెత్తి వాళ్ళిద్దరూ ఊరికి చేరుకుంటారు. అరే, కాపాడండి, 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 కాపాడండి. రమేష్, సర్పంచ్ ఇంకా మిగతా ఊరి వాళ్ళు ఏడుస్తూ ఉండటం చూస్తారు. అరే, ఏమైంది బాబు? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చారు? సర్పంచ్ గారు, అంకిత్ అక్కడ నది అవతల వైపున ఊపిలో ఇరుక్కుపోయాడు. ఎలా? తను ఏమన్నాడంటే ఎవరైతే నదికి అవతల వైపున పోల్ని ముట్టుకుని వస్తారో వాళ్లే గెలిచినట్టు అని. తనే ముందుగా వెళ్ళిపోయాడు. అప్పుడు తన కాలు ఊబిలో ఇరుక్కుపోయింది. రమేష్ ఇంకా సర్పంచ్ ఒకరి వైపొకరు చూసుకుంటారు. సరేనని తల ఊపుతారు. ఇక స్నేహితులిద్దరితో పాటు అక్కడి నుంచి వెళ్లిపోతారు. సర్పంచ్ ఇంకా రమేష్ ఇద్దరు అబ్బాయిలతో అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు చూసేసరికి అంకిత్ ఊబిలో ఇరుక్కుపోతూ ఉంటాడు. తను ఛాతీ వరకు కూరుకుపోయి ఉంటాడు. ఎప్పుడైతే రమేష్ అంకిత్ ని పట్టుకోవడానికి అడుగు ముందుకు వేయబోతాడో, ఆగు, ముందుకు వెళ్ళొద్దు. ఈ ప్రదేశం అంతా కూడా ఊపిలాగా మారిపోయింది. కానీ సర్పంచ్ గారు, ఇలా అయితే తను మునిగిపోతాడు. మనం ఏదైనా తాడుతో తనకి సహాయం చేయలేమంటారా?
సర్పంచ్ అన్ని వైపులా కూడా చూస్తారు. ఇక పక్కనే ఉన్న ఒక మర్రి చెట్టుని చూస్తాడు. ఆయన రమేష్ వైపు సైగ చేస్తారు చెట్టు వైపుకి వెళ్ళమని. రమేష్ వెంటనే పరిగెడతాడు. చెట్టుకు వెళ్లాడుతున్న ఊడల్ని కొన్ని తీస్తాడు. ముందుకు వెళ్తాడు. వాటిని అంకిత్ వైపుకి విసురుతాడు. అంకిత్ వాటికి దూరంగా ఉంటాడు. ఊడలు తనకి 2 అడుగుల దూరంలో పడతాయి. అంకిత్ కి ఇప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఛాతీ మీద పడుతున్న ఒత్తిడి ఊపిరి తీసుకోవడాన్ని కష్టతరంగా మారుస్తుంది. ఆ మధ్యలోనే చింటూ నది వైపు వెళ్తున్న దారిలో నుంచి వెళ్తాడు. జనాల అరుపులను వింటాడు. అవి విని తను ఆ చోటు వైపుకి పరుగులు పెడతాడు. తన పెద్ద కాళ్ల కారణంగా అడుగులు బరువుగా పడతాయి. తన నొప్పిని పట్టించుకోకుండా తను పరిగెత్తడం మొదలు పెడతాడు. చింటూ ఆ చోటికి చేరుకుంటాడు. తను అంకిత్ని చూస్తాడు. బురదలో పడి ఉన్న తాడును చూస్తాడు. తను అక్కడే ఉన్న జనాలు భయపడుతున్న మొహాలను చూస్తాడు. నాన్నగారు, ఏంటిది? అంకిత్ ఆడుకుంటున్నప్పుడు ఊబిలో పడిపోయాడు. నేనిప్పుడు తనని బయటికి లాగలేకపోతున్నాను. చింటూ వెంటనే గుర్తు చేసుకుంటాడు టీచర్ ఏమని చెప్పారో. ఏవైతే మనకి అప్పుడప్పుడు లోపాలనిపిస్తాయో అవి మనకి అన్నిటికంటే పెద్ద శక్తిగా మారతాయి. మనం సరైన అవకాశం కోసం ఎదురు చూడాలంతే. చింటూ గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. ఆ తర్వాత, నాన్నా, నేను వెళ్తాను అంకిత్ని కాపాడ్డానికి. వద్దు చింటూ, నువ్వందరికంటే బరువైన వాడివి. ఆ కారణంగా ఒక్క క్షణంలో మునిగిపోతావు. లేదు నాన్నా, నా పాదాలు పెద్దవి, అందువల్ల నా బరువు విస్తరిస్తోంది. మా టీచర్ మాకు దాని గురించి చెప్పారు. రమేష్ ఇంకా సర్పంచ్ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఆపాలనుకుంటారో అంతలోనే చింటూ వేగంగా అంకిత్ ఇరుక్కున్న ఆ చోటికి చేరుకుంటాడు. తను ముందుగా కాసేపు అటూ ఇటూ చూస్తాడు. ఆ తర్వాత గట్టిగా ఊపిరి తీసుకొని తడి బురద మీద కాలు పెడతాడు. కానీ చింటూ అందులోకి ఇరుక్కోలేదు. అక్కడ ఉన్నవాళ్లు అందరూ కూడా మౌనంగా ఉంటారు. తన పెద్ద కాళ్ల కారణంగా తన బరువు విస్తరిస్తుంది. దానివల్ల తను బురదలో మునిగిపోడు. తను 2వ అడుగును ముందుకు వేస్తాడు. చమత్కారం జరిగింది. తను ఊబిలో కూడా తేలుతున్నాడు. బాబు జాగ్రత్త, నెమ్మదిగా. చింటూ వాళ్ల వైపు చూసి సరేనని తల ఊపుతాడు. అంకిత్, నా వైపు చూడు, కదలద్దు. నెమ్మదిగా నాకు నీ చెయ్యివ్వు. అంకిత్ చింటూ వైపు చూస్తాడు. నెమ్మదిగా తన చేతిని ముందుకు చాచుతాడు. చింటూ అంకిత్ చేతిని పట్టుకుంటాడు. తనని లాగుతాడు. చింటూ తన శరీరాన్ని వెనక్కి లాగుతాడు. తను తన పెద్ద పాదాలను బురదలోకి నొక్కుతాడు. ఊబి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా సరే మొత్తం శక్తిని ఉపయోగించి అంకిత్ ని లాగుతాడు. కాసేపటి తర్వాత అంకిత్ ఛాతీ ఊబిలో నుంచి బయటికి వస్తుంది. తర్వాత ఇంకొంచెం. ఎప్పుడైతే చింటూ తనని ఒడ్డుకి లాగుతాడో అప్పుడు సర్పంచ్ ఇంకా రమేష్ వెంటనే చింటూని పట్టుకుంటారు. అందరూ కలిసి అంకిత్ ని బయటికి లాగుతారు. దీర్ఘమైన సంఘర్షణ తరువాత వాళ్లు తనని ఊబి నుంచి కాపాడతారు. అంకిత్ ఒడ్డున కూర్చుంటాడు. అలసిపోయి బలహీనంగా అనుభూతి చెందుతాడు. బాబు, రమేష్ చింటూని గట్టిగా హత్తుకుంటాడు. బాబు, మమ్మల్ని క్షమించు. మేము నిన్ను ఎన్నో మాటలన్నాం. ఇవాళ నీ ఈ పాదాలే గనక లేకపోతే ఆ పిల్లోడు బతికేవాడు కాదు. అంకిత్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోతాయి. తను పైకి చూస్తాడు. చింటూ వైపు చూసి ఇలా అంటాడు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు, కానీ నేను నిన్ను ఎప్పుడూ ఎగతాళి చేశాను. ఇవాటి నుంచి నేను ఎప్పుడూ అలా చేయను. ఎప్పుడు నీకు సాయమే చేస్తాను. సర్పంచ్ అక్కడే ఉన్న గ్రామస్తులందరి వైపు చూస్తాడు. మనం మనిషిని తన రూపాన్ని బట్టి అంచనా వేసి తప్పు చేశాము. ఇవాళ ఈ పిల్లాడు మనకి మానవత్వానికి చెందిన అతిపెద్ద పాఠాన్ని నేర్పించాడు. అక్కడే ఉన్న వాళ్ళందరూ అవును అని తల ఊపుతారు. ఇక అందరి దృష్టి చింటూ మీదే పడుతుంది. రాత్రివేళ చింటూ ఇంకా రమేష్ ఇంటికి చేరతారు. చింటూ బట్టలు బురదతో పూర్తిగా మురికైపోయి ఉంటాయి. కానీ వాళ్ళమ్మ తనని హత్తుకోవడానికి ఏమాత్రం ఆలోచించలేదు. మనం చూస్తాము తన టీచర్ కూడా చేతిలో ఏదో పట్టుకొని తనకి స్వాగతం పలకడానికి నిలబడ్డారు. చింటూ ఎదురుగా అతను మోకాళ్ల మీద కూర్చొని, మరి చింటూ, నువ్వు ఏదైతే చేశావో అది ధైర్యం కాదు, మెదడుతో కూడుకున్న పని. నువ్వు సైన్స్ ని జీవితంలో ఉపయోగించావు. చింటూ అవును అని తల ఊపుతాడు. తన టీచర్ వైపు నవ్వుతూ చూస్తాడు. సార్, నాకు భయమేసింది తన పాదాలు తనకి బరువుగా మారతాయేమని. కానీ ఇవాళ అర్థమైంది అవి తనకి బలమని. అవును, ఆ బలాన్ని కాపాడుకోవడానికి నేను తన కోసం ఒకటి తెచ్చాను.
టీచర్ బాక్స్ మీద తడతారు. చింటూ వైపు చూస్తారు. తనని ముందుకు రమ్మని బాక్స్ ని తెరవమని సైగ చేస్తారు. చింటూ బాక్స్ తెరుస్తాడు. అందులో ఊర్లో చెప్పులు కుట్టే అతను తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చెప్పులుంటాయి. తను వెంటనే సంతోషిస్తాడు. మరుసటి రోజు చింటూ తన కొత్త చెప్పులతో స్కూల్కి బయలుదేరతాడు. తన మొహంలో గర్వంతో నిండిన చిరునవ్వు ఉంటుంది. కాసేపట్లోనే అంకిత్ ఇంకా మిగతా వాళ్ళు తనకి దారిలో కలుస్తారు. అందరూ కలిసి స్కూల్కి బయలుదేరి వెళ్తారు. తరగతిలో చింటూ ఇంకా అంకిత్ ఒకటే బెంచ్లో కూర్చుంటారు. అంకిత్ తనతో మాట్లాడతాడు. ఇవాళ మనం స్కూల్ అయిపోయాక నది అవతల వైపుకి వెళ్తాం. కానీ ఈసారి దారి నువ్వు చెప్పు. తప్పకుండా. కానీ ముందు చదువుకుందాము. వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు హైఫై ఇచ్చుకుంటారు. ఇక దానితోనే మన కథ పూర్తవుతుంది.